హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఓటింగ్ వేసుకుంటున్నారా? ఓట్స్ వేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే వేసేసుకోండి, మళ్ళీ మర్చిపోగలరు. లాస్ట్ కదా, ఇంపార్టెంట్. మన వంతు మనం సాయం చేయాలంతే, మన చేతనైందంతే. ఇక వీడియోలోకి వెళ్దాం. నిన్న ఎపిసోడ్ చూశాక మీకేమనిపించింది? తెలుగు వాళ్ళకు ఓట్స్ అడుక్కోవడం రాదు, ఆ ముగ్గురు ఉన్నారే వాళ్ళకు కొంచెం నేర్పించండి బాబు, వాళ్ళకు కొంచెం సలహాలు ఇప్పించండి రా బాబు అనిపించింది. వాళ్ళ ముగ్గురు ఎవరో కాదు, కళ్యాణ్, డెమాన్, అలాగే ఎమాన్యుయల్. కెమెరా ముందు ఎలా చెప్పాలి, ఏది చెప్తే జనాలకి బుర్రల్లోకి ఎక్కిద్ది అనేది సంజనాకి, తనుజకి తెలిసినంత వాళ్ళకి తెలియదు. అమాయకులు, పిచ్చోళ్ళు, మనోళ్ళు మనకు ఓట్లాడుకోవడం రాదు. కెమెరా ముందు ఎలా మాట్లాడాలో వాళ్ళు యాక్టర్స్ అయితే కదా తెలియడానికి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో చెప్తా మీకు. ముందైతే వీడియోని ఒక లైక్ చేసి చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఆప్షన్ ఇవ్వండి. వీడియోని అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. చాలామంది చూస్తున్నారు అబ్బా, కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అవకాశం వచ్చినప్పుడు మన ఆడియన్స్కి ఎలా మైండ్లోకి ఎక్కియాలి, ఎలా చెవులల్లో మందార పూలు పెట్టాలనేది వాళ్ళకి తెలియలేదు అక్కడ ఉన్నోళ్ళు. కానీ నాకు అనిపించింది. ఎందుకంటున్నాను పదే పదే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను యూట్యూబ్లో కొన్ని పోస్టులు కానీ అవి పెడితే కాపీ రైట్ పడిద్దని పెట్టట్లేదు. కానీ తనూజ వల్ల తనూజ వాళ్ళు మన కన్నడ అమ్మాయి ఓటేయండి, మన కన్నడ అమ్మాయి ఓటేయండి అని ఎన్ని పోస్టులు పెట్టుకుంటున్నారు. అలాగే ఒక్క సంజనాకు కూడా పెట్టుకున్నారు. అలాంటిది ఇక్కడ తెలుగు ఆడియన్స్లో వస్తుందని వాళ్ళకి ఇన్పుట్స్ వచ్చినాయి ఉండొచ్చు, లేకపోతే ఐడియా ఉండొచ్చు. ముందెత్తింది సంజనానే, ఐడియా ఉండొచ్చు వాళ్ళకి. తెలుగు ఆడియన్స్ని ఎలా దెబ్బ కొట్టాలి, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా వాళ్ళని మన వైపుకు తిప్పుకోవాలి అనేది సంజన గేమర్ కాబట్టి బాగా తెలుసని నాకు అనిపించింది. ఆమె స్టార్ట్ చేసింది, తనుజ ఫినిష్ చేసింది. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళందరూ రౌండప్గా కూర్చొని బిగ్ బాస్ నుండి ఏం నేర్చుకున్నారు అని అడిగితే, తెలుగు ఇండస్ట్రీ నాకు చాలా ఇంపార్టెంటు, హైదరాబాద్ లేనిదే నేను ఇక్కడ లేను అని అంటే, మరి హైదరాబాద్లో సంజన గారు ఎందుకు ఉండట్లేదు, ఇక్కడ ఎందుకు షిఫ్ట్ కాలేదు, ఎందుకు ఉండట్లేదు? హైదరాబాద్ అంటే నాకు ప్రాణం, నాకు ఇది అది, తెలుగు ఇండస్ట్రీయే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అని ఇప్పుడు ఎత్తాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలుగు ఆడియన్స్ ఓట్ల కోసమే కదా. మరి ఇది హైదరాబాద్లో ఎందుకు ఉండట్లేదు మేడం మీరు? నేను సంజన గారి గేమ్ గురించి మాట్లాడలేదు, సపోర్ట్ చేసా, అన్నీ చేశా. ఆమె ఈ విషయం ఇప్పుడు ఎత్తింది కాబట్టి నేను దానికి ఆన్సర్ చెప్తున్నా. మీరు ఎందుకు హైదరాబాద్లో ఉండట్లేదు, అది ఒకటి. దాని తర్వాత ఈ పిచ్చోళ్ళు ఏదేదో నేర్చుకున్నారంటే, ఎమాన్యుయల్ ఏదో చెప్పిండు, డెమాన్ తన బాధలు చెప్పుకున్నాడు, కళ్యాణ్ ఇంకేదో ఇక్కడ ఒక ఫ్రెండ్, నాకు ఇంక జీవితంలో ఇక విడిపోని ఫ్రెండ్ దొరికింది అనుకుంటాను, కానీ బయటికి పోతే అంత ఉండదు. బిగ్ బాస్ నుండి ఏం నేర్చుకున్నారో చెప్పండి అంటే, తెలుగు ఆడియన్స్ వల్లే నేను ఈరోజు ఏమన్నా కొనుక్కుంటున్నా అన్నా, నేను తింటున్నా అన్నా, నేను ఇలా ఉన్నాను అన్నా అని తనూజ మొదలుపెట్టింది. సంజన గారేమో మీరు అసలు బిగ్ బాస్ నుండి ఏం నేర్చుకున్నారు అని అడిగిన క్వశ్చన్కి వీళ్ళు తెలుగు ఆడియన్స్ని ఎందుకు తీసుకొచ్చారండి మధ్యలోకి? వీళ్ళకి తెలుగు ఆడియన్స్ ఓట్ల కోసమేగా, ఇప్పుడు అవసరం లేదుగా. మనోళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి మనోళ్ళకి తెలియక ఏం నేర్చుకున్నారంటే, నేను ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఇక్కడికి వచ్చి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని నేర్చుకున్నా, నాకు ఇలా అవకాశం వచ్చినందుకు థ్యాంక్స్ అని బిగ్ బాస్కు చెప్పుకుంటున్నారు వాళ్ళు. నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ దొరికారు, మంచి స్నేహితురాలు దొరికింది, ఫ్రెండ్కు మించి అని ఒక ఆయన చెబుతుండు. నేను కమెడియన్, ఇక్కడికి వచ్చి అసలు నవ్వించగలనా అని అనుకున్నా, నేను అసలు ఏడు ఉండగలనా అనుకున్నా, ఈ స్టేజ్కి వచ్చా అని తను చెప్పుకుంటుంటే, వీళ్ళిద్దరూ నాకు హైదరాబాద్ అంటే ఇష్టం, నాకు తెలుగు ఇండస్ట్రీ తిండి పెట్టింది, బిగ్ బాస్ ఏం చెప్పింది, బిగ్ బాస్ ఏం నేర్పించింది చెప్పండి? తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఎత్తాల్సిన అవసరం ఏంటి? నాకు ఈ తెలుగు ఆడియన్స్ వల్లే నేను ఈరోజు ఇవి కొనుక్కోగలుగుతున్నా, అవి కొనుక్కోగలుగుతున్నా, తినగలుగుతున్నా. ఇప్పుడు కాదు కదా, ఇది ఇప్పుడు చెప్పాలి కదా. మీరు సీరియల్ ప్రమోషన్ కోసమో, సినిమా ప్రమోషన్ కోసమో పోయినప్పుడు తెలుగు ఆడియన్స్ మీ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నా, నాకు సపోర్ట్ చేయండి అని చెప్పుకోవడంలో అర్థం ఉంది. కానీ ఇప్పుడు సందర్భం లేకుండా మీరు బిగ్ బాస్ అడిగింది ఏంటి, మీరు చెప్పేది ఏంటి అని నాకు అనిపించింది. తెలుగు ఆడియన్స్ నిజంగానే ఎవరినన్నా ఇష్టపడితే వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటారు కాబట్టి మీరు అలా వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారని నాకు అర్థమైంది. కానీ మన తెలుగు వాళ్ళకి ఆ టిక్కులు, ఆ టికారాలు అవన్నీ తెలియక పిచ్చోళ్ళక్క వాళ్ళు బిగ్ బాస్ అడిగిన దానికి సరైన ఆన్సర్ చెప్పారు. ఇక అలా డెమాన్ ఏదో జోకులు వేస్తాండబ్బా, రీతు పోయిన కాడ నుండి మంచి తనలో ఉన్న మంచి కమెడియన్ బయటకు వస్తాడు అనమాట. అలా జోను కంటెంట్ కోసం చేస్తాడని చిరాకు పడుతుంది తనూజ మేడం.
ఎందుకమ్మా లాస్ట్ టైంకి వచ్చింది, లాస్ట్కి వచ్చింది, అందరూ హ్యాపీగా జోక్గా ఉండొచ్చు కదమ్మా. ఇది ఈ విషయంలో కూడా సీరియస్గా ఎందుకు? ఆ తర్వాత టాస్కులు పెట్టిండు, మీకు మంచి ఫుడ్ వస్తుంది. నేను అనుకున్న లెటర్స్ అవి వస్తాయేమో అనుకున్నా, కానీ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వస్తుందంట. గేమ్స్ టాస్కులు గెలిస్తే పాత టాస్కులు అనమాట, అయిపోయిన టాస్కులు పెడుతున్నా అనమాట బిగ్ బాస్. ఇక ఆ టాస్కుల్లో ఫస్ట్ టాస్క్ ఏంటి? తనూజ కళ్యాణ్ ఆడిన టాస్క్. అందులో తనూజ అరుపులు కళ్యాణ్ మీద, ఇంకొకళ్ళు అడి ఆ భయానికే ఆ గేమ్ అంతా పోయిద్ది అనమాట. ఇక అవి వాళ్ళు మంచిగా ఆడారు, ఇమాన్యుయల్ వాళ్ళు సెట్ చేశారు, కానీ తనూజ వాళ్ళకి సెట్ కాలేదన్నమాట. ఆ టాస్క్ ఓడిపోయారు. స్టార్ వచ్చిందనమాట డెమాన్కి, ఫుడ్ కూడా వచ్చింది వాళ్ళిద్దరికి, ఇమాన్యుయల్కి ఇద్దరికి స్టార్స్ వచ్చినాయి, ఇద్దరికి ఫుడ్ వచ్చింది, పిజ్జాలు వచ్చినాయి అనమాట. మీరు ఎవరితో షేర్ చేసుకోవద్దు, మీ ఫుడ్ మీరే తినాలనేసరికి అబ్బా అనుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ జరిగిందనమాట. నెక్స్ట్ ఏం టాస్క్? మన ఇది ఉంది కదా, హోల్స్లో నుండి శ్రీజ బయటకు వచ్చింది ఆ టాస్క్లో. పాపం ఆ అమ్మాయికి అక్కడ అన్యాయం జరిగింది అప్పుడు. ఇక ఆ టాస్క్ ఆడారు. డెమాన్ అయితే ఇరగదీసిండు, ప్రతిసారి తనే బయటకు వచ్చిండు అనమాట. ఇక్కడ కూడా కళ్యాణ్ పాయింట్ సరిపోయింది. ప్రతిసారి ఆ పిల్లో టైట్ వేసుకోవచ్చు అట్లాంటి దూరేటప్పుడు. ఇక్కడ ఫస్ట్ సంజన అవుట్ అయిన తర్వాత తనూజ అవుట్ అయిన తర్వాత కళ్యాణ్ ఇమాన్యుయల్ అవుట్ అయింది, తర్వాత కళ్యాణ్ అవుట్ అయింది అనమాట. ఇక డెమాన్ గెలుస్తాడు. 2 స్టార్లు వచ్చినాయి, 2 సార్లు ఫుడ్ వచ్చింది. ఈ డెమాన్కి ఫుడ్ వచ్చింది, తిన్నాడు అనమాట. ఇక ఈరోజు ఏం జరగబోతుంది? ఈరోజు ఎవరు ఏవీలు ప్లే అవుతున్నాయి? ఫస్ట్ ఏవీలు ఆటల వీరుళ్ళు సూరుళ్ళు, కండల వీరుళ్ళు సూరుళ్ళు, మన డెమాన్ బాబు, ఇమాన్యుయల్, వీళ్ళిద్దరి అనమాట ఏవీలు. ఫస్ట్ డే అంటే రేపు టెలికాస్ట్ అయితే మనకి బుధవారం నుండి, అది బుధవారం రోజు వాళ్ళిద్దరు ఏవీలు అయితే రెడీ అయిపోయినాయి. ధీరులు సూరులు ఇద్దరి అనమాట. నెక్స్ట్ సంజన గారు, కళ్యాణ్, ఆ తర్వాత తనూజ, అందరు ఏవీలు సూపర్గా వచ్చినాయట. అవి అయిపోయిన తర్వాత ఫ్రైడే రోజు మనకి గెస్ట్ పోతారట హౌస్లోకి, వాళ్ళని సందడి చేస్తారని బెలూన్ టాస్క్. మన రీతు గారు బ్లండర్ మిస్టేక్ చేసి ఆడారు కదా, అందులో సంజన ఫ్లోరా గెలిస్తే వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకున్నాం కదా, ఆ టాస్క్ పెట్టాడు. ఇందులో కూడా జంటలుగా డెమాన్ ఆడట్లేదు కాబట్టి, డెమాన్కి ఆల్రెడీ ఫుడ్ వచ్చింది కాబట్టి ఈరోజు ఆగిపోయింది అనమాట సంచాలక్ డెమాను. అందులో సంజన గారు, ఇమాన్యుయల్, అలా తనూజ, కళ్యాణం ఆడారనమాట. వాళ్ళవి 3 బెలూన్స్ ఊదుకుంటూ గాల్లో ఉంచాలి కదా, వీళ్ళవి 3 పగిలిపోయిన, అందులో ఏగానో వాటికి పగిలిపోతున్నాయి అనమాట. వాళ్ళవి 3 వీళ్ళవి 3 పగిలిని. ఒక బెలూన్ మాత్రం మనకు ప్రోమోలో చూపించినట్టుగా కళ్యాణ్ అలా ఊదుతూ 2 ఉంచిండండి, అది కనపడుతుంది మనకు ప్రోమోలో, కానీ పగిలిపోయింది. కానీ ఆ టైంలో బెల్లు కొట్టలేదు తనూజ. అదే ఇమాన్యుయల్ క్వశ్చన్ చేస్తాడు, మీరు అలా ఉన్నప్పుడే బెలూన్ గాల్లో ఉన్నప్పుడే ఇంకా బెల్లు కొట్టాలి కదా, మీరు బెల్లు కొట్టలేదు, మీ 3 పగిలిపోయినాయి, మా 3 పగిలిపోయినాయి అంటే, మా దగ్గర ఇంకా బెలూన్స్ ఉన్నాయి, మీ దగ్గర అయిపోయినాయి కానీ తనూజ అంటుంది. మరి ప్రోమోలు చూసి మనం ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అని చెప్పలేము, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వరకే చెప్తున్నా. అది కరెక్ట్ అయి ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు. డెమాన్ సంచాలక్ కాబట్టి మంచి నిర్ణయమే తీసుకుంటాడు అనుకుంటున్నా. కళ్యాణ్ వాళ్ళకి విన్ ఇచ్చిండంట ఈ టాస్క్. నెక్స్ట్ ఇంకొక టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో మాత్రం కళ్యాణ్ గెలిచిండు. ఇంకో టాస్క్ కూడా జరిగింది. అది ఏంటంటే మానసను డెమాన్ ఆడారు కదా, బాల్స్ ఇసిరేస్తే వెళ్ళి ఆ మేకులు గుచ్చుకోవాలి, ఆ టాస్క్ కూడా జరిగిందట. మరి అందులో ఎవరు విన్ అయ్యారు అనేది మళ్ళీ చెప్తాం మీకు. అలాగే ప్రదీప్ అయితే బీబీ జోడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. బీబీలో మనం పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా కంటెస్టెంట్స్ అంతా జోడీలుగా వస్తున్నారు కదా. ఈసారి రీతుని డెమాన్ని తీసుకుంటున్నారని టాకు. మరి కళ్యాణ్ తనూజానా, కళ్యాణ్ ఇమానియలా అని కూడా టాక్ ఉంది, కానీ వాళ్ళిద్దరు చేస్తారో చేయరో తెలీదు. మరి ఇక అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. ఈరోజు హౌస్లోకి ప్రదీప్ అయితే అంటే ఈరోజు కాదు, ఏవీలు మరి ఇద్దరిద్దరి చేస్తారా, ముగ్గురు చేసి తొందరగా అయిపోచేసి, మరి ప్రదీప్ అయితే బీబీ జోడి ప్రమోషన్ కోసం అయితే హౌస్లోకి వెళ్తాడని టాకు. ఒకవేళ తను వెళ్ళొచ్చు అనుకుంటున్నాను నేను. అది ఫ్రెండ్స్, ఈ టాస్కుల్లో సరదాగా ఆడుకునే ఫన్నీ టాస్కుల్లో కూడా గొడవలు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఏముంది అక్కడ, ఫుడ్ వస్తుంది వాళ్ళకి ఆ టాస్కులు గెలిస్తే, దాంట్లో కూడా ఆర్గ్యుమెంట్స్, గొడవలు. లాస్ట్కి ఎంజాయ్ చేయాలి, ఆ ఎంజాయ్ అనేది పోతుంది వాళ్ళకి. ఎంజాయ్ మూమెంట్ అనేది గొడవలు అవి ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటుంటే ఆ ఎంజాయ్మెంట్ పోతుంది అనమాట. అది ఫ్రెండ్స్, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ వేసి చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ ఆప్షన్ ఇవ్వండి. ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి.